Welcome to Finacle Tuitions. My name is డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి ఎలిమెంట్స్ అంటే టోటల్ పీరియాడిక్ టేబుల్ లో 118 ఎలిమెంట్స్ అనేటువంటివి క్లాసిఫై చేయడం జరిగింది. ఈ 118 ఎలిమెంట్స్ ను మనం బ్లాక్ గా ఎస్ బ్లాక్ అని, పి బ్లాక్ అని, డి బ్లాక్ అని, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గా డివిజన్ చేశాము. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనుకోండి, హైడ్రోజన్ కి ఒక యూనిక్ సింబల్ హెచ్ అనేది ఇవ్వబడింది. నైట్రోజన్ అనండి, నైట్రోజన్ కి ఎన్ అనేటువంటి యూనిక్ సింబల్ ఇవ్వబడింది. అలాగే ఆక్సిజన్ కి ఓ అనేటువంటి యూనిక్ సింబల్ ఇవ్వబడింది. ప్లాటినం చూసుకుంటే పిటి అని యూనిక్ సింబల్ ఇవ్వబడింది. సిల్వర్ చూసుకుంటే ఏజీ అని ఇవ్వబడింది. ఆరం చూసుకుంటే గోల్డ్ ఏయు అని ఇవ్వబడింది. 118 ఎలిమెంట్స్ కి వాటికి ఒక్కొక్క సింబల్ యూనిక్ సింబల్ డిజైన్ చేయబడింది. డెఫినేషన్ వాట్ ఈస్ అన్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ అని చెబుతాము. ఎలిమెంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే దాన్ని ఎలిమెంట్స్ అని చెబుతాము. సో ఎలాగ చూడండి, ఐరన్ తీసుకున్నాము. ఐరన్ ఈజ్ అన్ ఎలిమెంట్ అంటున్నాం. ఇట్ కంటైన్స్ ఓన్లీ ఐరన్ ఆటమ్స్. సో ఐరన్ రాడ్ లో ఐరన్ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ ఓన్లీ ఐరన్ ఆటమ్స్ ఉంటే వారిని ఎలిమెంట్ అని చెబుతాము. సో ఎలిమెంట్ ఐరన్ అనే దానికి ఎఫ్ఈ అనేటువంటి సింబల్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, కెనాట్ బి బ్రోకెన్ డౌన్ బై ఫిజికల్ ఆర్ కెమికల్ మెథడ్స్. మ్యాటర్ గా గోల్డ్, సో మ్యాటర్ అనేటువంటిది గోల్డ్ పార్టికల్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఈ గోల్డ్ పార్టికల్స్ ఎలిమెంటల్ అని చెబుతాము. దీన్ని ప్యూర్ ఫామ్ అని చెప్తాం. అంటే ఓన్లీ గోల్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ గోల్డ్ పార్టికల్ సింగిల్ యూనిట్ ఆటమ్ అని చెబుతాము. సో మళ్ళీ ఈ ఆటమ్ బైఫరికేట్ చేయలేము. సో దీన్ని కెనాట్ బి బ్రోకెన్ డౌన్ అని చెబుతాము. So next one, building blocks of matter. Everything around us is made up of elements. Matter, gold matter అనేటువంటిది గోల్డ్ పార్టికల్స్ తో తయారై ఉంది. సో దీన్నే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అని చెబుతాము. 118 ఎలిమెంట్స్, 94 అనేటువంటివి న్యాచురల్ ఎలిమెంట్స్, 24 అనేటువంటివి సింథటిక్ ఎలిమెంట్స్ అంటాము. సింథటిక్ ఎలిమెంట్స్ నే మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ అని, ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అని చెబుతాము. సో న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే ఎర్త్ లో న్యాచురల్ గా ఫైండ్ అవుట్ చేయడాన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ అని ఈ 4 లేయర్స్ గా డివైడ్ చేయడం జరిగింది. క్రస్ట్ అని, మ్యాంటిల్ అని, ఔటర్ కోర్ అని, ఇంటర్ కోర్ అని చెప్పి. క్రస్ట్ లో సిలికాను, అల్యూమినియం, ఆక్సిజన్ మోర్ పర్సెంటేజ్ లో అవైలబిలిటీలో ఉంటాయి. మ్యాంటిల్ లేయర్ లో సిలికాన్, ఐరన్ అనేటువంటి హయ్యర్ పర్సెంటేజ్ లో అవైలబిలిటీలో ఉంటాయి. కోర్ లో చూసుకుంటే ఐరన్, నికెల్ అనేటువంటిది హయ్యర్ పర్సెంటేజ్ లో అవైలబిలిటీలో ఉంటుంది. వీటన్నిటి కూడా ఎర్త్ లో మనం చేసాం కాబట్టి న్యాచురల్ ఎలిమెంట్స్ అని చెబుతాము. సింథటిక్ ఎలిమెంట్స్ అంటే న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా ల్యాబ్ లో క్రియేట్ చేస్తే వాటిని సింథటిక్ ఎలిమెంట్స్ అని చెబుతాము. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ అనేటువంటివి 2 టైప్స్, ఫ్యూజన్ రియాక్షన్ అండ్ ఫిజన్ రియాక్షన్. ఫ్యూజన్ అంటే జాయిన్స్ 2 ఆర్ మోర్ లైటర్ ఆటమ్స్ ఇంటూ హెవియర్ వన్. లైటర్ పార్టికల్స్ అయినటువంటి డ్యూటీరియం, ట్రిటీరియం జాయిన్ అయిపోయి హెవియర్ పార్టికల్ అయినటువంటి హీలియం వస్తుంది. సో వీటిని లైటర్ పార్టికల్స్ జాయిన్ టు గెట్ హెవియర్ పార్టికల్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూజన్. ఫిజన్ అంటే స్ప్లిట్ ఏ లార్జ్ ఆటమ్ ఇంటూ 2 ఆర్ మోర్ స్మాలర్ పార్టికల్స్. హయ్యర్ పార్టికల్ అయినటువంటిది స్ప్లిటింగ్ జరిగి స్మాలర్ పార్టికల్ గా డివైడ్ అయితే ఫిజన్ అని చెబుతాము. ఇలా ఈ 2 టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా ఈ 24 సింథటిక్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ని చెక్ చేస్తే ఎలిమెంట్స్ ని అల్యూమినియం అనేటువంటిది ఎలిమెంట్, సిలికాన్ అనేటువంటిది ఎలిమెంట్, కాపర్ అనేటువంటిది ఎలిమెంట్, ఆరం అనేటువంటిది ఎలిమెంట్. అల్యూమినియం ని క్యాన్స్ గా యూజ్ చేస్తాము. క్యాన్స్ లో మనం మిల్క్ స్టోరేజ్ చేసుకోవచ్చు, ఏదైనా మెటీరియల్ స్టోరేజ్ కి యూజ్ చేస్తాము. సిలికాన్ అనేటువంటిది కంప్యూటర్స్ లో, చిప్స్ లో యూజ్ చేస్తాము. కాపర్ అనేటువంటిది వైర్ లో యూజ్ చేస్తాము. ఆరం అనేటువంటిది గోల్డ్ జ్యువెలరీకి యూజ్ చేస్తాము. ఇలా ఎలిమెంట్స్ అనేటువంటివి అప్లికేషన్స్ ఉన్నాయి. ఆటమ్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అంటే దీనికి సింపుల్ సినారియో అండర్స్టాండింగ్ కోసం వరల్డ్ మ్యాప్ లో తెలుగు స్టేట్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అనే క్వశ్చన్ ఇచ్చామనుకోండి. సో వరల్డ్ మ్యాప్ తీసుకుంటారు. వరల్డ్ మ్యాప్ లో ఇండియాకి వెళ్తాము. ఇండియాలో సౌత్ జోన్ లో తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్ తెలుగు స్టేట్స్ అని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఆటమ్స్ అనేటువంటివి ఎక్కడ లొకేటెడ్ అయి ఉంటాయి అని అంటే మ్యాటర్ అనేటువంటిది పార్టికల్ ఫామ్ లో తయారై ఉంటుంది. ఈ పార్టికల్స్ లో సింగిల్ యూనిట్ నే ఆటమ్ అని చెబుతాము. సో సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటమ్. ఈ ఆటమ్ మళ్ళీ ఎలక్ట్రాన్స్ తో మరియు న్యూక్లియస్ తో కంపోజ్ అయి ఉంటుంది. న్యూక్లియస్ సెంటర్ లో ఉంటుంది, ఎలక్ట్రాన్ ఔటర్ సర్ఫేస్ లో ఉంటుంది. న్యూక్లియస్ మళ్ళీ లో ప్రోటాన్స్ అనేటువంటివి, న్యూట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రోటాన్స్ లో మళ్ళీ మన క్వార్క్స్ అనేటువంటి ఉంటాయి. ఇలా ఆటమ్స్ లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, క్వార్క్స్ ని సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెబుతాము. సబ్ అటామిక్ పార్టికల్స్. సో కమింగ్ టు కెమికల్ డెఫినేషన్, వాట్
ఈస్ అన్ ఆటమ్? ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. స్మాలెస్ట్ యూనిట్ ని ఆటమ్ అని చెబుతాము. సో ఆటమ్ ని డివిజిబుల్ చేయలేము, ఇండివిజిబుల్. అంటే ఇప్పుడు మనం గోల్డ్ తీసుకున్నాము. సో గోల్డ్ తీసుకుంటే వాటిని చిన్న పీసెస్ గా కట్ చేసామనుకోండి, చిన్న చిన్న పీసెస్ గా, మళ్ళీ ఆ పీసెస్ లో ఏముంటాయి? గోల్డే ఉంటుంది. సో ఇండివిజిబుల్. ఆటమ్స్ ని డివిజిబుల్ చేయలేము. సో నెక్స్ట్ వన్, టినీ సైజ్. సో పార్టికల్ సైజ్ అనేటువంటిది డయామీటర్ చెక్ చేస్తే 0.1 to 0.5 నానోమీటర్ యావరేజ్ గా ఉంటుంది. నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁹ మీటర్. నానోమీటర్ అంటేనే వెరీ స్మాల్ రేంజ్. మళ్ళీ ఈ నానోమీటర్ లో 0.1 0.5 నానోమీటర్ అంటే టినీ సైజ్ అని చెబుతాము. సో ఆటమ్ సైజ్ ఇస్ టినీ సైజ్. ఆటమ్స్ అనేటువంటివి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ న్యూక్లియస్ లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఔటర్ సర్ఫేస్ లో ఉంటాయి. ఇలా ప్రోటాన్ అనేటువంటిది, ఆటమ్ అనేటువంటిది ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఆటమ్. అప్లికేషన్స్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఎనర్జీ ఫీల్డ్. ఆటమ్స్ ని ఎనర్జీ ఫీల్డ్ లో ఎలా అప్లికేషన్ యూజ్ అవుతుంది అని అంటే, న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ రియాక్షన్స్ అనేటువంటివి 2 టైప్స్ అని చెప్పాం, ఫిజన్ అని, ఫ్యూజన్ అని. ఈ 2 టైప్స్ లో మనకి ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ రిలీజ్ అయ్యేదాన్నే న్యూక్లియర్ ఎనర్జీ అని చెబుతాము. ఈ న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవడానికి రీజన్ ఏంటి? ఆటమ్స్. ఆటమ్స్ అనేటువంటి ద్వారా స్ప్లిట్టింగ్, ఫ్యూజన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీని న్యూక్లియర్ ఎనర్జీ అని చెబుతాము. నెక్స్ట్ వన్, సోలార్ ఎనర్జీ. సన్ లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీన్ని సోలార్ ఎనర్జీ అని చెబుతాము. ఈ సన్ లో జరిగే మెకానిజం వచ్చేసి అటామిక్ ఫ్యూజన్. ఆటమ్స్ అనేటువంటివి ఫ్యూజన్ జరిగి ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సన్ లో, సన్ కోర్ లో లైటర్ పార్టికల్స్ కంబైన్డ్ జరిగి హెవియర్ పార్టికల్ గా, హీలియం గా అండ్ ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. ఈ ఎనర్జీ రిలీజ్ చేయడాన్ని సోలార్ ఎనర్జీ అని చెబుతాము. దిస్ మెకానిజం ఇస్ కాల్డ్ యాజ్ అటామిక్ ఫ్యూజన్. సో నెక్స్ట్ వన్, ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అయినటువంటి నేచురల్ గ్యాస్, పెట్రోలియం అండ్ కోల్ తీసుకుంటే, కోల్ లో కార్బన్ ఉంటుంది, పెట్రోలియం లో ఆక్టేన్, కార్బన్, 8 కార్బన్స్ అరేంజ్మెంట్ ఉంటుంది, నేచురల్ గ్యాస్ లో CH4 90% ఉంటుంది. ఇలా కార్బన్ అనేటువంటిది రీఅరేంజ్మెంట్ జరిగి మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి వస్తాయి. సో ఈ 3 కేసెస్ లో ఆటమ్ అనేటువంటిది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హోప్ దిస్. థ్యాంక్ యూ.